హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు అయితే క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటాము. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించిన రోజు కాబట్టి ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజు అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం. అందుకే ఆయన లక్ష్మీ సమేతంగా ఈ రోజున బృందావనంలోనికి అడుగు పెడతారు. బృందావనం అంటే తులసి, తులసి అంటే లక్ష్మి అని కూడా అంటారు కాబట్టి ఆ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కను ఉంచి పూజించాలి. తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను గాని లేదా శ్రీకృష్ణుడు ప్రతిమను గాని పెట్టి పూజిస్తే తగిన ఫలితం కూడా లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించిన వారికి ఆరోగ్యం అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు పూజ ఎలా చేస్తారో చూసేద్దాం. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి చేస్తారు కొంతమంది సాయంత్రం క్షీరాబ్ది ద్వాదశికి. కొంతమంది నార్మల్గానే చేస్తారు. ఉపవాసం ఉండి చేస్తే మంచిదంట. ముందుగా అయితే తులసి కోట దగ్గర శుభ్రంగా కడిగేసి ఆవు పేడతో కానీ, ఆవు పేడ లేకపోతే పసుపు నీళ్ళతో కానీ అలికి వరిపిండి ముగ్గు వేసుకోవాలి. తర్వాత నిండుగా అష్టపద్మ ముగ్గు వేసి శంకు చక్రాల ముగ్గు కూడా వేయాలి. తులసం చుట్టూ ముగ్గు వేసి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి. అలానే ఉసిరి కొమ్మలు అవన్నీ తెచ్చుకోవాలి. ఉసిరికాయలు, ఉసిరికాయ దీపం కూడా పెడతారు. మారేడు పత్రి అవన్నీ వేసి పూజ చేసుకోవచ్చు. ఇంకా తులసమ్మకి అయితే ఉసిరి కొమ్మనే గుచ్చి ఆ రెండింటికి కళ్యాణం చేస్తున్నాం కాబట్టి పూలదండను రెండింటికి కలిపి వేయాలి. అలానే ఏదైనా వస్త్రమాలను కానీ వేయాలి. దూదుమాల వేసాం మేము. ఇలా అందంగా నిండుగా కనిపించేలాగా మనం అలంకరించుకోవాలి. కళ్యాణాలకి డెకరేషన్ ఎలా చేస్తామో అంతకన్నా నిండుగా అలంకరించుకోవాలి. ఇంకా తర్వాత అయితే ఇంట్లో దీపారాధన చేసేసుకొని బయట అయితే పూజ స్టార్ట్ చేయవచ్చు. ఇంట్లో వినాయకుడిని చేసేస్తే గనక ఇంకా బయట చేయనవసరం లేదు. తులసం దగ్గర లోపల పెట్టుకోకపోతే బయట తులసం దగ్గర వినాయకుడిని పెట్టుకొని పూజ చేయాలి. ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేయాలి. తర్వాత ఈ పూజ అయితే చేసుకోవాలి. తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి. నైవేద్యం అయితే స్వామివారికి చలివిడి, వడపప్పు, పానకం, అలాగే అమ్మవారికి పాయసం కానీ, ఆవు పాలతో చేసిన పాయసం కానీ, రవ్వ కేసరి కానీ పెట్టుకోవచ్చు. అలానే ఆవు పాలు, బెల్లం పెట్టుకోవాలి. ఇంకా అరటిపళ్ళు, ఫ్రూట్స్ అయితే అన్ని రకాలు మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు. పిండి దీపాలు కూడా పెట్టుకోవాలి. ఇంకా 365 ఒత్తులు కూడా వెలిగించుకోవాలి. వెలిగిస్తే 2 వెలిగించాలి, ఒకటే వెలిగించకూడదు. అలానే ఉసిరి దీపం కూడా వెలిగిస్తే మంచిది. తులసం చుట్టూ అయితే 7 కానీ 9 కానీ దీపాలు పెట్టుకోవచ్చు. ఎన్నైనా పెట్టుకోవచ్చు దీపాలు. ఆవు నెయ్యితో వెలిగిస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకా తర్వాత పూజ అయితే చేసుకోవాలి. క్షీరాబ్ది ద్వాదశి బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ చూసి చదివితే కనుక అందులో అయితే విష్ణు సహస్రనామాలు అవన్నీ ఉంటాయి. పూజ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఆ బుక్ అయితే కొనుక్కోండి. ఆ బుక్ కొనుక్కుని అందులో చదివితే బాగా అర్థమవుతుంది మీకు. మేమైతే చలివిడి, వడపప్పు, పానకం, ఆవు పాలు, బెల్లం, అలానే రవ్వ కేసరి పెట్టాము. పాయసం బదులు రవ్వ కేసరి ఆవు పాలు వేసి చేసాము. అదైతే పెట్టుకున్నాము. పూజ అయితే మా అత్తయ్య చేస్తుంది, నేనైతే చేయలేదు. మనం ఎంత ఓపికగా చేసుకుంటే మనకి అంత ఫలితం అయితే ఉంటుంది. ద్వాదశులు అన్ని నెలల్లోనూ వస్తాయి, కానీ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి అయితే చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. చాలా మంచి రోజు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి. ఇంకా ఆ రోజున చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మీలో ఎంతమంది చేశారో కమెంట్ చేయండి. ఈ రోజున ఏకాదశికి పున్నానికి ఉపవాసం ఉంటాం కదా, ఉపవాసం ఉన్న రోజు నైట్ అయితే ఫుడ్ తినకూడదు, అలానే టిఫిన్ కూడా చేయకూడదు. ఓన్లీ ఫ్రూట్సే తీసుకోవాలి. ఫ్రూట్స్, పాలు తీసుకోవాలి. అలానే కింద పడుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అందరికీ.